నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. అలాగే సార్, ఇప్పుడు హార్ట్ అటాక్కి సంబంధించి యంగ్ ఏజ్ వాళ్ళకి ఈజీగా హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంటుంది. మరి అది ఎలా అంటారో, అసలు ఎలా గుర్తించాలంటారు? సో అగైన్ ఇక్కడ హార్ట్ అటాక్ సంబంధించి అంటే వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ గురించి చూసుకుంటే ఇవే మళ్ళీ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. అవి కాకుండా మానసిక ఒత్తిడి. కొంతమందికి ఏవి లేకపోయినా కూడా హార్ట్ అటాక్ వచ్చి సడన్గా పడిపోతూ ఉంటారు కదా సార్. అదొక అపోహ. ఏమీ లేకుండా అసలు ఏమీ జరగకూడదు, వీళ్ళకి తెలియకుండానే. అందుకోసం అంటాను సంవత్సరానికి ఒకసారైనా టెస్టులు చేయండి అని. తెలియకుండానే లోపల కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, లేదు ఈ హార్ట్ అటాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరగడమో జరుగుతుంది. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే కానీ మనకి లోపాలు ఏమున్నాయనేది తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను. మీరు ఏదైతే B12 అన్నారో, B12 లోపం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎలా అని చూసుకుంటే, హోమోసిస్టిన్ అనేది ఒక కెమికల్ కాంపోజిషన్ ఉన్న కెమికల్ మన బాడీలో ఉంటుంది. అది కానీ అధికంగా ఉంటే రక్తము గడ్డగట్టే తత్వం పెరుగుద్ది. ఆ కారణంగా హార్ట్ అటాక్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాంటి కేసెస్ మేము చూస్తూ ఉంటాం. హార్ట్ అటాకే కాదు, బాడీలో క్లాట్స్ ఫార్మేషన్, బ్రెయిన్లో క్లాట్ ఫార్మేషన్, హార్ట్లో క్లాట్ ఫార్మేషన్, ఇలా ఫార్మేషన్ అయినప్పుడే హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లంగ్ అటాక్ అనేది వస్తుంటుంది. సో సింపుల్ B12 కారణంగా వస్తున్నప్పుడు మనం అనుకున్న ఒక అపోహ ఏదైతే ఉంది, అన్ని బాగుండి కూడా వచ్చింది ప్రాబ్లం అంటారు. అంతా బాగున్నాడు మనిషి, కాకపోతే పడిపోయి. కానీ నిజంగా చెక్ చేశారా? చేయలేదు. చాలా మటుకు కండిషన్స్లో తెలియదు. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు కాస్త వయసు వచ్చిన తర్వాత, అంటే ఇదివరకు కొద్దిగా 50 years అనేవాళ్ళం, కానీ ఇప్పుడు 30 yearsకే చెప్తున్నాం. 30 years వచ్చిన తర్వాత కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి బ్లడ్ టెస్టులు చేసుకోండి. అది కూడా పూర్తిగా హోల్ బాడీ కవర్ అయ్యేటట్టు చెక్ చేసిన దానివల్ల ఈ హార్ట్ అటాక్స్నే కాదు, వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే మేము రెగ్యులర్గా డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నామో వీటిలన్నిటిని కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత నుంచి మేము చాలా సిక్ అయిపోయాము, మెట్లు నడుస్తున్నా, ఎక్కుతున్నా, చాలా ఆయాసపడుతూ ఉన్నాం. ఆఫ్టర్ కోవిడ్ కూడా మేము అంటే రికవరీ అవ్వలేకపోతున్నాం అని కూడా చాలామంది బాధపడుతున్నారు. మరి ఇవి జీవితకాలం ఉండే అవకాశం ఉందా సార్ కోవిడ్ తర్వాత నుంచి? సో ఇది ఒక బయాస్డ్ ఒపీనియన్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రతిదాన్ని కోవిడ్ మీద బేస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ పొల్యూషన్ అనేది పెరుగుతున్నప్పుడు మీకు సంపూర్ణంగా ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ బాడీలో ఉండాల్సిన పదార్థాలు లేనప్పుడు మీకు డెఫినెట్గా బాడీలో మార్పులు అనేది జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కాల్షియం లోపించినప్పుడు మీ కండరాల కదలిక సరిగ్గా ఉండదు, డెఫినెట్గా అలసటగా ఫీల్ అవుతారు. కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ వైటల్ ఎలిమెంట్. అది ఆ సింపుల్ థింగ్ లేనప్పుడు మన బాడీలో ఇన్ని ప్రక్రియలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే మీ యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది. మరి ఇలాంటివి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు విచ్ ఆర్ వెరీ సింపుల్, వీటిని కరెక్ట్ చేసుకుంటున్నామా, వీటిని చెక్ చేసుకుంటున్నామా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతిదాన్ని కోవిడ్కి పోల్చడం తప్ప మనం చేయాల్సింది ఏంటంటే, మనం చేయాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తున్నామా, ఎంతమంది ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు. మనం అందరం అనుకునేది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడో వెస్టర్న్ సైడ్లో ఊబకాయం ఉందని అంటారు, కానీ ఊబకాయం ఎక్కడ ఉంది? చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు ఓవర్ వెయిట్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి వీళ్ళందరూ దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు దాని గురించి బ్లైండ్ ఐ పెడుతున్నాము? సో ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సిన అంశాలు. ఇలా చేసిన దానివల్లే మనకి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వచ్చేదానికి ఆస్కారం. ఓకే. అలాగే సార్, ఈ మధ్యకాలంలో అంటే నైట్ నిద్రపోవడం, ప్రాపర్ స్లీప్ ఉండడం ఓకే చెప్పారు, కరెక్టే. కానీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఎలా అంటే, మధ్యాహ్నం నిద్రపోతే కూడా మాకు నిద్ర సరిపోయింది కదా, బాగుంది కదా అనే ఫీలింగ్ కూడా, ఒక అపోహ అనేది కూడా ఉంటుంది. మరి నిద్రపోవడం వల్ల కొంత ఏజ్ వరకే బాగుంటుందా, లేకుంటే ఎవరైనా సరే మధ్యాహ్నం కూడా నిద్రపోవచ్చు, బాగానే ఉంటుంది అని అనుకోవాలంటారు? నిద్ర అనేది ఏంటంటే నైట్ టైం పోవడం వల్లే బెనిఫిట్స్ వస్తాయి, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, దాని మీద డిస్కషన్ లేదు. సో ఎందుకు ఇలా చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మేము ట్యాబ్లెట్ చెప్పినప్పుడు ఉదయాన్నే వేసుకోండి, లేయంగానే వేసుకోండి అని చెప్పి, అది కూడా 6 గంటల టైంలో. మీరు బాడీలో థైరాయిడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తే, ఒక నార్మల్ పర్సన్లో 4 to 6 రిలీజ్ అవుద్ది. అలా అదే టైంలో నిద్ర సమయంలో ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది, దాన్ని మెలటోనిన్ అంటాం. ఆ హార్మోన్ కారణంగానే మనం నిద్రపోతాం. ఇవన్నీ రాత్రులే జరుగుతాయి. మరి రాత్రులు జరిగేది పగలు అవ్వాలంటే ఎలా అవుతుంది? మీరు రివర్స్ చేసిన దానివల్ల బ్రెయిన్ మారదు కదా, దానివల్ల మనకి అనర్థాలు అనేది వస్తున్నాయి. సో ఎవరైతే ఈ అపోలో ఉన్నారో, డే టైం పడుకుంటే మాకు బాగానే ఉంటుంది అనేది, అది రాంగ్. దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయి, వాటి వల్ల హార్మోనల్ డిఫెక్ట్స్ వస్తాయి, వాటి వల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రావడం ఖచ్చితంగా చెప్పొచ్చు.
ఓకే. అంటే సర్టెన్ ఏజ్ తర్వాత అంటే 50+ తర్వాత వాళ్ళకి కొంచెం అలసట అనిపించి పడుకోవడం అలా ఐడియల్ రికమెండేషన్ ఏంటంటే రొటేషన్ పరంగా పెట్టుకోమని చెప్తారు. హ్మ్. కంటిన్యూస్గా ఇయర్స్ తరబడి చేసేదానికన్నా రొటేషన్ పద్ధతిలో ఒక వారం నైట్ డ్యూటీ చేస్తే ఇంకో వారం డే డ్యూటీ చేసే విధంగా చేసుకుంటే ఎక్కువగా బాడీ మీద యాక్టివిటీ ఆర్ అంటే డిఫెక్టివ్ థింగ్స్ ఉండవు. సో ఆ విధంగా చేసుకున్న దానివల్ల బ్రెయిన్లో కూడా స్టెబిలిటీ అనేది వస్తుంది. సో దీన్ని కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి చేసిన దానివల్ల అనర్థాలు అయితే ఎక్కువ శాతంలో మేము చూస్తూనే ఉన్నాం. ఓకే. అలాగే సార్ సోషల్ అవేర్నెస్ కోసం మీరు ఫైనల్గా ఏం చెప్తారు అసలు? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చేసేవాళ్ళు కానీ, వర్క్లో గంటల సేపు కూర్చొని చేసేవాళ్ళు కానీ, ఒకే దగ్గర నిల్చొని పని చేసే వాళ్ళకి కూడా కానీ ఎక్కువసేపు ఏదో ఒక పనిలో అలానే ఉండి స్టిక్ ఆన్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి లైఫ్ టైంని కంప్లీట్గా లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవాలంటారు? సో ఇన్ జనరల్ రికమెండేషన్స్ ఏంటంటే నైట్ టైం పడుకోవడం అనేది ఇంపార్టెంట్. అది కూడా 10 to 5 or 6. తర్వాత మార్నింగ్ 5 or 6 లేచిన తర్వాత కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి ఒక 2 hours or 3 hours. చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది 8 లోపల కంప్లీట్ చేయాలి. దాని తర్వాత లంచ్ 1 o'clock ప్రాపర్గా తినడం ఇంపార్టెంట్. రాత్రి ఎర్లీ డిన్నర్, ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఎర్లీ డిన్నర్ అనేది డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. స్కిప్ చేయొచ్చు, బట్ ఎర్లీ డిన్నర్ తినడం ఇంపార్టెంట్. నాకు తెలిసి డిన్నర్ స్కిప్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకోసం ఎర్లీ డిన్నర్ తినడం అనేది ఇంపార్టెంట్. వీలైనంత మటుకు ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో ఆల్కహాల్ కన్జంప్షన్, హాట్ బ్రెవరేజెస్, ఈ పవర్ అప్ డ్రింక్స్, సోడా పాప్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఈ బేకరీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్న క్రైటీరియా స్క్రీన్ టైం, యూసేజ్ ఆఫ్ గ్యాజెట్, స్క్రీన్ టైం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి క్లియర్ రికమెండేషన్స్ అయితే ఉన్నాయి. అలాగే అందరూ గమనించుకోవాల్సింది యాక్టివిటీ అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. ఏజ్ లిమిటేషన్స్ ఏమీ లేవు. అరౌండ్ 7,000 నుంచి 10,000 స్టెప్ మీ ఏజ్, మీకున్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసుకుంటూ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి 24 గంటల్లో ఇన్ని స్టెప్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే కాకుండా డెడికేటెడ్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే అది హెల్దీ లైఫ్ స్టైల్.